దేశంలో అగ్రికల్చర్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్నారు. లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మొనిన్ ఇండియా ఎండీ చైర్మన్ నరోద్, బిఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్లతో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి ఆహ్వానించారు మంత్రి తుమ్మల. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ యొక్క ఆవశ్యకత, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పంటల యొక్క విధానం, ఆ పంటలకు సంబంధించినటువంటి యూనిట్స్ మీరు ఏర్పాటు చేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పంటలకి గిరాకీ రావటమే కాకుండా ఆ రైతులకి లాభం జరుగుద్ది. కాబట్టి మీరందరూ తెలంగాణలో పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఎర్రనాయుడు గారు అబ్బాయి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అవటం, ఆయన మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. అది ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, అదేవిధంగా మహబూబ్ నగర్లో కూడా. ఇటువంటి ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా పర్సూ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక రాలేదు. దానికి కారణం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం పట్ల చిన్న చూపు చూసిందేమనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. దానికి రామ్మోహన్ నాయుడిని కలిసి మీరు తప్పకుండా ఈ టర్మ్లో మాకు ఎయిర్పోర్ట్స్ రావాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారో మాకు కనీసం ఆ 3-4 ఎయిర్పోర్ట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కొత్తగూడెం చాలా వరకు మేము స్థలం కూడా ఇవ్వటం జరిగింది, ఇన్స్పెక్షన్స్ జరిగినాయి, కానీ ముందుకు పోలేదు. వెంటనే ఆయన వాళ్ళ సెక్రటరీ గారిని పిలిచి వెంటనే ఒక 10 రోజుల్లోనే మీ టీం వెళ్ళి కొత్తగూడానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించి తప్పకుండా రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పారు. దాని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి చవాన్ గారు కూడా మొన్న ఖమ్మం జిల్లాకు వచ్చారు వరదలకు సంబంధించి. ఆ వరదల్లో జరిగినటువంటి నష్టాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా మెంబర్ కాబట్టి ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. మీరు కళ్ళారా చూశారు, చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కెనాల్స్ కానీ, రోడ్స్ కానీ, ట్యాంక్స్ కానీ పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. సుమారు 10,000 కోట్లకి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దానికి సహకరించి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున వరద సాయం కావాలి అని చెప్పి ఆయన దగ్గర ప్రతిపాదించడం జరిగింది. ఆయన గారు తప్పకుండా నేను నా కమిటీలో మెంబర్ని, అమిత్ షా గారికి కూడా నేను జిల్లా వచ్చిన తర్వాత నేను మీకు ఆ రిపోర్టు ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కరువుకు సంబంధించినటువంటి కేంద్ర సభ్యులు కూడా ఖమ్మం జిల్లా, మహబూబాదు, సూర్యాపేట ఆ జిల్లాలు పర్యటించి నష్టం అంచనా చేశారు. ఆ రిపోర్టు కూడా వస్తుంది. త్వరలోనే మీకు సాధ్యమైనంత కాడికి న్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పి వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు.